తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 69.5 ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వం వాడుకోలేదు? మీరు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అంటగాగినాయి కదా, అందులో భాగంగానే కదా మీరు నోట్ల రద్దుకు సపోర్ట్ చేసిండ్రు, జిఎస్టీకి సపోర్ట్ చేసిండ్రు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్కి బీజేపీ సపోర్ట్ చేసిండ్రు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేసిండ్రు. అంటే అడుగడుగున ప్రతి సందర్భంలో మీరు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు మరి ఎందుకు మీరు ఈ హక్కును మనం కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టాలు సవరించి మనకు హక్కు ఇవ్వలేదు? ఏ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం ఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు, రద్దు కూడా చేయొచ్చు. అంటే పార్లమెంటుకు హక్కు ఉంది, అధికారం ఉంది, అయినా మీరు ఎందుకు వద్దని మరి చేయించుకోలేకపోయినారు? మీరేదో గొప్పగా సాధించినట్టుగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఈ కేసీఆర్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడుతారు. వీళ్ళు దద్దమ్మలు ఎవరు? మీదే మీ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. మీరు, మీ అల్లుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్, రెండవ పర్యాయం రెండు మీరే. రెండవది మరి 2018 నుంచి 23 దాకా కూడా అటు ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ఉన్నది. మీరే మాట్లాడిండ్రు కదా, రాయలసీమ రతనాలసీమ చేస్తామని, స్పష్టంగా నీళ్లు వాడుకోవచ్చని, గోదావరిలో మీరు వాడుకోవచ్చని మాట్లాడిండ్రు కదా. అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అప్పటిదాకా 2023 దాకా మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. అంటే మీకు బీజేపీకి సఖ్యత ఉండి కూడా మీరు చేయలే. ప్రతి సందర్భంలో అడుగడుగున సపోర్ట్ చేసి 14 అధికారం వచ్చిండ్రు. 2000 అంటే 14, 2022 అంటే 2023 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 9 సంవత్సరాలు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు మీ కుటుంబం మొత్తం కలిపి? ఆ తర్వాత మళ్ళీ 2024 రిటర్న్ వచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ రీసబ్మిట్ చేయడం జరిగింది మే 2024లో విత్ రిప్లైస్, గత ప్రభుత్వమే. మరి అయినా కూడా ఇక్కడ పెండింగ్ ఉంది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఇది సబ్మిట్ చేసినప్పుడు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ 40 టీమ్స్ అన్నారు కదా మీరు. ట్యాంక్ వైజ్ అంటే చెరువు వైజ్, కుంట వైజ్ కూడా మీరు డీటెయిల్స్ పంపని అడిగారు కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ వైజ్ కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది. సిఈ పైన క్రిమినల్ కేసు పెట్టింది సుప్రీంకోర్టు, గవర్నమెంట్ అన్నాడు ఎన్జిటి, మన చీఫ్ ఇంజనీర్ పైన క్రిమినల్ కేసు పెట్టిండ్రు, 400 కోట్ల పెనాల్టీ ఇంపోజ్ చేసిండ్రు. మరి మీరు ఇవన్నీ కూడా ఈ రోజున మీరు చెయ్యని పనులు మీరు చేయకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి.